ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు ఇంతవరకు మనల్ని కాపాడి సంరక్షించి ఆయన ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నారు. అందుకే ఈ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దావీదుడైనటువంటి పౌలు గారు గలతీ పత్రిక 6వ అధ్యాయంలో అనే మాట రాస్తున్నాడు. ఒకని భారములు ఒకరు భరించండి. అలాగ మనం చేస్తూ క్రీస్తు నియమమును సంపూర్తిగా నెరవేర్చు వారమవుతున్నాము అని. మనము ఎప్పుడైతే క్రీస్తు నియమమును అనుసరించాలని మనం ఆశించినట్లయితే యేసు ప్రభు ఈ యొక్క భూమి మీదకు మానవ శరీరాకారంలో వచ్చి ఆయన తన యొక్క జీవితంలో తన కోసం ఆయన సిలువను అనుభవించలే. యావత్తు లోక మానవుల యొక్క భారము, వారి యొక్క పాప భారం, మన పాప భారం అంతా ఆయన మోసుకొని సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు ఆయన త్యాగం చేశాడు. సో ఇది క్రీస్తు నియమం. సో క్రీస్తు నియమమును ఎరిగినటువంటి మనము ఆయన అనుసరించుచున్న బిడలుగా మనం ఏం చేయాలంటే మనం ఒకరికొకరికి మనం సహాయపడాలి. ఒకరి కోసం ఒకరు సహాయపడాలి. ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మికంగాను వారు దైనందిన స్థితిని అనుభవిస్తున్నారో అటువంటి వారికి మనము చేతునివ్వాలి. తద్వారా మనము క్రీస్తు నియమమును మనము మన శరీరంలో కూడా భరించిన వారమని దేవుని యొద్ద నుండి మనకు ఒక ముద్ర వేయబడుతుంది. దేవుడు మనల్ని వచ్చి, నేను ఆకలిగానే ఉన్నారు, మీరు నాకు అన్నం పెట్టారు. నేను చలితో ఇబ్బంది పడుతున్నాను, నాకు వస్త్రాలు ఇచ్చారు కప్పుకోవడానికి. నేను దప్పికొన్నాను, నాకు నీళ్ళు ఇచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను పరామర్శించారు. నేను రోగిగా ఉన్నాను, నన్ను చూడడానికి వచ్చారు. ఇలాగా అనేక సందర్భాల్లో అక్కడ మెన్షన్ చేస్తున్నాడు యేసయ్య. క్రొత్త నిబంధనల సువార్తల్లో ఈ మాటలు మనం చూస్తున్నాం. అప్పుడు వారు మత్తయి సువార్తలో చెప్పాడు కదా, అప్పుడు ఆ కుడివైపు ఉన్నవారు అంటారు, అయ్యా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వెప్పుడు దప్పికొన్నావు, నీవెప్పుడు చలిలో ఉన్నావు, నువ్వెప్పుడు చెరలో ఉన్నావు, నువ్వెప్పుడు హాస్పిటల్లో ఉన్నావు. ఇలాగా వారు అడుగుతుంటే ప్రభు అన్నారు కదా, ఈ చిన్నవారిలో ఒకరికి చేస్తే నాకు చేసినట్లే. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనకు కలిగి ఉన్న దాంతో మనం ఇతరులకి ఏమైనా సహాయపడగలుగుతున్నామా, సహాయం చేయగలుగుతున్నామా, దైవికమైన మనస్సు మనం కలిగి ఉంటున్నామా? ఏమైనా దేవుని బిడ్డలుగా ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనము క్రీస్తు నియమమును అనుసరించి క్రీస్తు నియమమును నెరవేర్చుచున్న వారమని మన శరీరంలో ఆ విధమైన సాక్ష్యం మనం పొందాలంటే మనం కనికరపడటం ప్రారంభించాలి, సహాయపడటం ప్రారంభించాలి, ఆదుకోవటం ప్రారంభించాలి. మన పూర్వీకులు దైవజనులు ఈ భారతదేశంలో దేవుని యొక్క నామాన్ని విశ్వసించి సాక్షిగా నిలబడిన సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవిత చరిత్రలో నేను గమనించాను ఈ విషయాన్ని. ఆయన హిమాలయాల్లో సన్యాసులతో పాటు ఆ యొక్క ప్రాంతాల్లో సంచరించుచున్నటువంటి సమయాలు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇప్పుడు మన వైపు, మన ఆంధ్రాలో ఇటువైపు సౌత్లో మనం గమనిస్తున్నాం ఎండలు తీవ్రత వస్తుందని. కానీ కాశ్మీరు ఆ ఏరియాలో, ఆ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాలు ఇప్పుడు మంచు ఎక్కువగా కురుస్తుందట. సో అమెరికాలో కూడా మంచు తుఫాన్లు వస్తున్నాయని పేపర్లో ఈ వారంలో నేను వార్తల్లో కూడా విన్నాను. సో ఇక్కడ మన దేశంలో కూడా హిమాలయాల్లో, కాశ్మీర్లో, ఆ ప్రాంతాల్లో విధంగా మంచు విపరీతంగా కురుస్తాం. సో సాధు సుందర్ సింగ్ గారు, ఆయనతో పాటు ఇంకొక సాధువు గారు ఇద్దరు వెళ్తున్నటువంటి మార్గంలో చికటబడికి ముందుగానే మనం సన్యాసులకి ఒక మఠం ఉంది, ఆ ప్రాంతానికి మనం వెళ్ళిపోవాలి అని వాళ్ళు ఇద్దరు వడివడిగా నడుస్తూ ఉన్నారు ఆ హిమాలయాల్లో మంచుల్లో. అప్పుడు వారికి ఒక స్వరం వినబడింది. ఒక ముసలాయన ఎవరో గాయాలు పొంది ప్రాణాపాయపు పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క సాధు సుందర్ సింగ్ గారు ఆ వ్యక్తికి సహాయం చేయాలని తనకు మనసు కలిగింది. పక్కనున్న సన్యాసి అంటాడు, ఇప్పుడు ఇతనితో మనం పెట్టుకున్నామంటే మనం గమ్యానికి చేరుకోవటం కష్టమైపోతుంది, మనం వెళ్ళలేము, గనుక నువ్వు విడిచిపెట్టి మన ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం రా అని సాధు సుందర్ సింగ్ గారిని పిలుస్తున్నాడు ఆ పక్కనున్న సన్యాసి.
కానీ ఈయనకు కలిగిన ప్రేరణ ఏంటంటే, ఒకవేళ ఇతను రక్షించడానికి దేవుడి మార్గం కూడా నన్ను నడిపించాడేమో అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దుప్పటి తీసి అతన్ని కట్టి అతని భుజం మీద మోసుకుంటూ ఆయన నెమ్మదిగా వెళ్ళాడు. ఈ లోపల పక్కనున్న సన్యాసి ఈ సాధువు గారిని, సాధు సుందర్ సింగ్ గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో ఈయన ఆయన్ని బరువు, ఇప్పుడు హిమాలయాల్లో అంటే కొండల ప్రాంతాలే కదా, సాధారణమైన సమభూమి కాదు కదా, ఈ వెనక వీపు మీద ఆయన్ని వేసుకొని, ఆ కొర ప్రాణాలతో ఉన్న వ్యక్తిని వీపు మీద వేసుకొని బరువుతో ఈయన నడవలేక నడుస్తా ఆయన గమ్యానికి చేరుకుంటున్నటువంటి సమయం. అంత దూరంలో వీళ్ళు ఉండేటువంటి ఆ యొక్క నివాసం గమ్యం, ఆ వెలుతురు కనబడుతుండగా ఈయన సంతోషపడ్డాడు సాధు సుందర్ సింగ్ గారు. సో దేవుని దేవాలయం దగ్గరికి వచ్చేసాము అన్నట్లుగా ఈయన సమీపించే ముందు అక్కడ మంచుతో నింపబడిపోయినటువంటి ఒక విపరీతమైన ఒక పెద్ద ఆకారం ఒకటి కనబడింది. ఏంటి ఈ సమయంలో ఇక్కడేంది, ఇక్కడ ఈ విధంగా ఒక పెద్ద ఎత్తు గుట్ట, చిన్న గుట్టలాగా కనబడుతుంది ఏందని చెప్పి దగ్గరికి వెళ్ళి పరామర్శ చేసి చూస్తే తనను విడిచి వచ్చేసిన సన్యాసి విపరీతమైన మంచుతో ఆయన అలాగే గడ్డగట్టిపోయాడు. మంచుతో చలికి అట్లాగే పడిపోయాడు. ఆయన్ని మంచు చంపేసింది. మంచు ఆవరించటం వల్ల శరీరంలో రక్తమంతా గడ్డగట్టిపోయింది. ఈయన ఫ్రీజ్ అయిపోయాడు, గడ్డగట్టిపోయాడు. ప్రియులారా, ఇప్పుడు ఈ సాధు సుందర్ సింగ్ గారు తన వీపు మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి ద్వారా ఈయనలో నుండి ఆయనకు వేడిమి ప్రసారమయ్యి వాళ్ళు ఒకరి ద్వారా ఒకరికి కలిగినటువంటి వెట్ట చేత వారు బ్రతికారు. వాళ్ళు నెమ్మదిగా గమ్యాన్నిచ్చారు. ఆయనైతే ఎవడో నాకెందుకు, వాడిని నేనాడు మోసేది, ఇదే అసలుకి ముందే నేను ఎత్తైన కొండల్లో నడవాల్సి వచ్చిన పరిస్థితి, అందులో మంచు పరిస్థితి, కాబట్టి నా భారమే నాకు ఎక్కువ అని చెప్పి ఇంకొకటి నాకు పట్టించుకొని అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. చివరికి అతనే చనిపోయాడు. సాధు సుందర్ సింగ్ గారు ఆ వ్యక్తి మీద కనికరపడటం వలన ఈయన ప్రాణం కూడా నిలబడి ఈరోజు ఇది ఒక సాక్ష్యంగా మనం ఆయన పుస్తకాల్లో, ఆయన చరిత్రలో ఇది రాయబడి ఉంది, మీరు కూడా చదవచ్చు. కనుక మనం ఈ విశ్వాస యాత్రలో దైవ బిడ్డలుగా మనం ఒకరి కోసం ఒకరు మనం సహాయపడాలి, ఆదుకోవాలి, ఆదరించాలి, చేతనైన సహాయం చేసి వారు ఉన్న పరిస్థితిలో వారికి ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, ఆహారపరంగా మన చేతనైన సహాయము ఇతరులకు మనం చేయటం ద్వారా మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. మనకు కూడా అది ఆశీర్వాదకరంగా కొనసాగించబడుతుంది. కనుక దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాలమందు క్రీస్తు నియమం మన శరీరంలో అది నడిపించబడేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా అప్పగించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలకి స్తోత్రాలు. నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. క్రీస్తు నియమము అయ్యా, మేము ఒకరికొకరు సహాయపడటం ద్వారానే మాలో ఆ నియమం నెరవేర్చబడుతుందని మీరు తేటపరిచారు. ఈ ఉదయకాలం ముందు నీ మాటలు విన్నటువంటి మేము అయ్యా, పితరులు చేసినటువంటి జీవితంలో వారు అనుభవించిన అనుభవాలు, మాదిరికరమైనటువంటి జీవితం మేము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ మార్గాల్లో మేము సంతోషంగా అయ్యా మీ సన్నిధిలో ముందుకు సాగుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాను. బలపరచండి, కార్యాలు చేయండి, ఘనమైన నామమును ఆయన తెచ్చుకోండి. ప్రభువా, ఈ యొక్క నేను ఉదయకాలం మందు మేము మీ యొక్క నియమమును అనుసరించుటకు మాకు మీరు సహాయం చేయండి. మేము ఆ విధమైన మనస్సు కలిగి మీ సన్నిధిలో ముందుకు సాగుతూ మేము ఇతరుల మీద కనికరపడితే మీకు మేము చేసిన వాళ్ళమని, మీ ఎదురుండి మేము దీవెన పొందగలమని మీ లేఖనాలు మాకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలుగు చేసి కనుక ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డలైన మేము అందరము మా జీవితాల్లో ఆ విధంగా అయ్యా మేము ఒకరికొకరు సహాయపడుతూ ముందుకు సాగుతూ సహాయం ఇచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును క్రీస్తు నియమము నాలో నెరవేరాలి అని ఆశపడుతున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి నిండు వందనాలు. మనం ఒక్కొక్కరు మన దేహంలో క్రీస్తు నియమానికి చోటిద్దాం, ఆ విధంగా సహాయపడదాం, ఇతరులను కనుకరిద్దాం. ప్రభు రాకడ రాజ్యానికి సిద్ధపడదాం. కృప మీకు తోడుగా